ఇదివరకు సర్కారు పెద్దలు ఏదన్నా నిర్ణయం తీసుకున్నదంటే ఎంత తక్లీఫైనా జనాలు పెద్దగా లొల్లులు చేయకపోదురు. కానీ ఇప్పుడు లోకం తరిక మారింది. జనాలకు నచ్చని పని చేసినా, ఆళ్లకు నష్టమయ్యే పనులు చేద్దామని చూసినా ఒక్క క్షణం కూడా ఊకుంటలేరు. అట్లా గీలు కూడా ఆళ్ల బర్ల షెడ్డును అధికారులు ఊలగొట్టిండ్రని ఏం చేసిండ్రో చూడుండ్రలా. బర్ల షెడ్డును కూలగొట్టిండ్రని వీళ్ళ బర్లను ఎక్కడికి తోలుకపోతున్నారంటే భూపాలపల్లి ఎమ్మెల్యే సార్ వారి క్యాంప్ ఆఫీస్కు. అగ్గో గట్లెందుకు చేసిండ్రని అంటారా? షెడ్ మొత్తం కూలగొట్టిర్రు. నా బర్లకు నాకు అన్యాయం జరిగింది. నేను బర్లు నాకు సెట్ అయ్యేదాకా నేను ఇంట్లోనే ఉంచుతా. ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలి అంతే. ఎమ్మెల్యే సార్ ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే సారే చేసిందంటారు. అదన్నట్టు ముచ్చట. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం దగ్గరలోనే ఉండే మంజూర్ నగర్ అట వీళ్ళది. పట్టాభూముల బర్ల కోసం షెడ్డేసుకుంటే దాన్ని కూలగొట్టి రోడ్డేస్తున్నారని కూరకూల ఓదెల అన్న ఆయన ఇంటామే ఇద్దరు కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు బర్లని తీసుకొచ్చిండ్రు. మాకు షెడ్డు కట్టించేదాకా మా బర్లను ఇక్కడనే ఉంచుతామని చెప్పి ఆడున్న గార్డెన్ల పచ్చగడ్డిని మేపిండ్రు. పాపం ఎమ్మెల్యే ఓట్లప్పుడు రూపాయి కూడా తీసుకోకుండా గండ్ర సత్యన్నకు ఓటేస్తే ఇప్పుడు వాళ్లకు అన్యాయం చేస్తున్నాడని బాధపడుతున్నారు. అయినా అసలు ఇంతకు మీ షెడ్డును ఎందుకు కూలగొట్టిండ్రమ్మా అని అడిగితే ఏమంటారంటే ఎమ్మెల్యే సారే మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు, కమిషనర్ కూడా చెప్పిండని చెప్తారు. బడిదాకా వేయాల్సిన రోడ్డును వీళ్ళ ఇంటి దాకా వేద్దామని నడిమిట్లున్న వీళ్ళ బర్ల షెడ్డును కూలగొట్టినందుకు ఈ తిరగ నిరసన చేసిండ్రన్నట్టు. ఇగిట్లా ఎమ్మెల్యే ఆఫీస్కు బర్లను తీసుకొచ్చిండ్రన్న ముచ్చట పోలీసులకు తెలవంగానే పోలీసోళ్ళొచ్చి ఆ బర్లను బయటికి ఎలగొట్టి ఆళ్లను పోలీస్ కార్ లెక్కించుకొని స్టేషన్ కి తీసుకుపోయిండ్రు. మరిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సారే అధికారులకు ఆర్డర్ వేసి మరి మా షెడ్డును కూలగొట్టించుండు కాబట్టి మాకు మా బర్లకు తిప్పలు కాకుండా ఆయననే న్యాయం చేయాలని వాళ్ళంటున్నారు. మొత్తానికైతే ఎమ్మెల్యే చేసిన పనికి వీళ్లు చేసిన నిరసన మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలని అనబట్టిండ్రు అక్కడి పబ్లిక్. ఇట్లా చేస్తేనే ఇంకో పారి పేదలకు అన్యాయం జరిగే నిర్ణయాలను ఏ అధికారులైనా సర్కారు పెద్దలైనా తీసుకోరని అంటున్నారు. చూడాలి మరి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్తన్న వీళ్లకు ఎట్లా న్యాయం చేస్తాడో.